కేపీహెచ్పీలో ఫ్లెక్సీల తొలగింపు కలకలం రేపింది. రేపు బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ ఫ్లెక్సీలను హైడ్రా అధికారులు తొలగించారు. అయితే సభ పూర్తి కాకముందే ఫ్లెక్సీలు తొలగించడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. హైడ్రా అధికారుల చర్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ బీజేపీల ఫ్లెక్సీలు కనిపించవా అంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. అధికారులు ప్రజల కోసం పనిచేయాలి, పార్టీల కోసం కాదని విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహా బదులు తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. కూకట్పల్లి కాన్ఫరెన్స్ లో రేపు కేసీఆర్ గారి సభ వరంగల్లో జరుగుతున్న సభలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభిమానులు బ్యానర్లు కడతా ఉంటే కట్టిన గంటకే ఫోర్స్ వచ్చి తీసేయడం జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళై బీజేపీ సంబంధించిన వాళ్ళై 10 రోజులు 20 రోజులు నెల ఉన్నా కూడా పట్టించుకోలేని పాపాన అవ్వలేదు. ఈ ప్రభుత్వం కింద ఇవి ఆఫీసర్స్ ఏ రకంగా పనిచేస్తున్నారంటే ఇంట్లో బానిసలాగా పనిచేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ బ్యానర్ వస్తే భయం ఎందుకు మనకు అర్థమవుతలేదు. కాంగ్రెస్ పార్టీకి గంట సేపు కూడా ఉండకుండా వాళ్ళేమో బర్త్డేలకు అదేవిధంగా రకరకాల ప్రోగ్రాంలు పెడితే తీసేలేదు. మున్సిపల్ ఆఫీస్ కడితే కూడా మున్సిపల్ అధికారులు తీయరు. ఈ అధికారుల ప్రవర్తన ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీకి జీతగాళ్ళ పనిచేస్తారు, ప్రజలకు జీతగాళ్ళ పనిచేయట్లేదు. వీళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలి. కేపీహెచ్బీలో ఫ్లెక్సీల తొలగింపు కలకలం రేపింది. రేపు బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ ఫ్లెక్సీలను హైడ్రా అధికారులు తొలగించారు. అయితే సభ పూర్తి కాకముందే ఫ్లెక్సీలు తొలగించడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, వరలక్ష్మి బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రజతోత్సవ ఉత్సవాలను పార్టీ ఘనంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రేపటి వరంగల్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభను సక్సెస్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి విషయంలో హైడ్రా అధికారులు రంగంలో దిగి వాటిని తొలగించడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రే బీఆర్ఎస్ ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్లెక్సీలను చించివేయడం సరికాదని చెప్పేసి కూడా మాధవరం కృష్ణారావు ఒకవైపు హైడ్రా అధికారులు సూచించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఫ్లెక్సీలు పెడితే నెలల తలపడి అలా ఉంచుతున్నటువంటి అధికారులు బీఆర్ఎస్ పెడుతున్న ఫ్లెక్సీలను వెంటనే తీసివేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన మండిపడ్డారు. రజతోత్సవాలు రేపు ఒక్కరోజు బహిరంగ సభ పూర్తయిన తర్వాత తీసేస్తే బాగుండేది, కానీ బహిరంగ సభ పూర్తి కాకముందుకే తీసేయడం సరికాదని చెప్పేసి కూడా మాధవరం కృష్ణారావు కామెంట్ చేశారు. ఖచ్చితంగా మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, ఇది కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అధికారులు కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ ఇలాంటి ఫ్లెక్సీలను తీసివేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి కూడా మాధవరం కృష్ణారావు అన్నారు. ఒకవైపు సభ పూర్తయిన తర్వాత తీసేస్తే సరైనది, కానీ సభ పూర్తి కాకముందే ఇలాంటి ఫ్లెక్సీ తీసివేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున కూడా స్థానికంగా ఆందోళనలు చేశారు. హైడ్రా అధికారులు కావాలనే పక్షపాతం చూపిస్తున్నారని చెప్పేసి కూడా మండిపడ్డారు. వరలక్ష్మి. రైట్.